ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ ఉద్యానవనంలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశం వైపు చూపి, ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అని అడిగాడు. అర్జునుడు, అవును కృష్ణ, అది పావురమే అన్నాడు. మరికాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు, అబ్బే, అది పావురం కాదు, గ్రద్దలా ఉంది చూడు చూడు. అవును నిజమే, అది పావురం కాదు, అది గ్రద్దనే కృష్ణ అన్నాడు అర్జునుడు. కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడు, అర్జున, అది గ్రద్ద కానే కాదు, అది చిలుక, సరిగ్గా చూడు ఒక్కసారి. నిజమే కృష్ణ, అది చిలుకనే అన్నాడు అర్జునుడు. చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు కృష్ణుడు, అయ్యో, అది చిలుక కూడా కానే కాదు, అది కాకి అర్జున, ఒక్కసారి పరికించి చూడు. అరే, నిజమే, అది చిలుక కాదు, కాకే కృష్ణ అన్నాడు అర్జునుడు. కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అసలు నీకు బుద్ధి ఉందా? నీకంటూ ఒక అభిప్రాయం లేదా? సొంతంగా ఆలోచించలేవా? నేను ఏదంటే అదే అని వంత పాడుతున్నావు అన్నాడు. దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఓ సర్వాంతర్యామి, నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను. నువ్వు ఏదంటే నేను అదే. మీరు పావురమే కదా అన్నారు, నేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది. నాకు అన్నీ మీరే, మీ మాటే నాకు వేదం కృష్ణ. ఈ నమ్మకమే భగవంతుడే అర్జునుడి ప్రక్కన ఉండేలా చేసింది. దేవుడిపైన అనుమానం అక్కరలేదు, తనపైన నిజమైన నమ్మకాన్ని ఉంచండి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మునికి ఉంది. మనకు కావలసింది ఏదో ఆ దేవునికి తెలుసు. ఎప్పుడు మనకు ఇవ్వాలో, మన నుండి ఎప్పుడు తీసుకోవాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు. భగవంతుడికి శరణుజొచ్చి నమ్మకంతో జీవించుదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సివి క్రియేటివ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. మీ వెంకట్ చీకిరాల.